హాయ్ అండి. పెసరపప్పుతో బందోష ఇలా చేసుకోండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతది. మనం పెసరపప్పు ఉంటే సరిపోయిద్దండి. అంత టేస్టీగా ఉంటది. తప్పక ఈలోసారి ట్రై చేయండి. ఒక కప్పు పెసరపప్పుని, ఒక పావు కప్పు బియ్యాన్ని ఒక 2 గంటలు నానబెట్టుకొని మనం అవి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటరేసి దాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకున్నాక ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోవాలి 2 స్పూన్ల దాకా. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు, కొద్దిగా క్యారెటు, కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని జీలకర్ర ఒక స్పూను, తగినంత సాల్టు ఒక స్పూను వేసుకొని అంతా ఒకసారి బ్యాటర్ అంతా కలుపుకున్నాక కొంచెం వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం స్టవ్ అంటు పెట్టి చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్నర దాకా మనం కలిపెట్టుకున్న పిండిని వేసి రెండు వైపులా ఒక 2-3 నిమిషాలు కాల్చుకుంటే మనకు బందోష రెడీ అవుతుందండి. పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పక ఒకసారి ట్రై చేయండి. మనకు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవచ్చు.